హాయ్ అండి అందరికీ. ఇక్కడ కనపడే కోడికైతే జ్వరం వచ్చింది. దాన్ని మనం ఏ విధంగా రికవరీ చేసామో చూద్దాం. రికవరీ చేసిన తర్వాత పుంజు చూడండి ఎంత యాక్టివ్గా ఉందో. దానా తింటుంది, నీళ్ళు అవుతుంది, అంతలక్క తిరుగుతుంది. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు 3 రోజుల క్రితం వేరే అన్న దగ్గర ఈ పుంజు అయితే తెచ్చుకోవడం జరిగింది. 2 రోజులు బాగానే ఉన్నది, బాగానే తిరుగుతున్నది, బాగానే యాక్టివ్గా ఉన్నది, అన్నిటిని పొడుస్తున్నది. కాకపోతే 3వ రోజు మాత్రం కోడి ఇలా డల్ అయిపోయింది. సరే ఎండకి ఇట్లా ముడుచుకొని ఉందేమో అనుకున్నా. మధ్యాహ్నం వచ్చి చూసేసరికి ఒక పక్కన మూలనైతే షెడ్లో ఉన్నది. నేను ఎండ ఎక్కువైంది కదా అందుకని ఇట్లా ఉందేమో అనుకున్నా. కాకపోతే గంటల తరబడి అంతే ఉంది. కోడి కదలట్లేదు, మెదలట్లేదు, నీళ్లు తాగట్లేదు, దాన తినట్లేదు. ఏమైందా అనుకున్నా. కాకపోతే మనం పట్టుకోవడానికి పోతే కొంచెం అయితే కదిలి ముందుకు పోతుంది మనకు దొరకకోకుండా. ఒక 5 నిమిషాలు అట్లా ఇట్లా ఉరికించిన తర్వాత అయితే కోడిని పట్టుకున్నాం. కోడి అయితే అప్పటికే మెత్తబడిపోయింది బాగా. చూశారు కదా, ఒక చోట నుంచి కదలట్లేదు. మనం వీడియో దగ్గర తీసుకుపోయినా కూడా కోడి అయితే కదలట్లేదు, అట్లనే ఉన్నది. ఇప్పుడు దీనికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. నేనైతే డోలో 650 ట్యాబ్లెట్ తీసుకున్నా. మీ దగ్గర పారాసిటమాల్ 500 mg ఉన్నా తీసుకోవచ్చు. నా దగ్గర డోలో 650 ఉంది కాబట్టి నేను డోలో 650నే తీసుకున్నా. దీన్ని సగం ట్యాబ్లెట్, అంటే కోడి పెద్దది కాదు కదా, మరి 2.5 kg ఉంటుంది. అందుకే ఒక్క ట్యాబ్లెట్లో సగం తీసుకున్నా. మీరు కూడా సగమే వేయండి. ఒకటి వేస్తే మళ్ళీ కోడి ఇబ్బంది పడిపోతుంది, కొన్ని సందర్భాలలో చనిపోవచ్చు. అందుకు ఒక్క ట్యాబ్లెట్లో సగం ట్యాబ్లెట్ తుంచుకొని ఒక 1.5 ml నీళ్లు తీసుకొని ఒక అర ట్యాబ్లెట్ దాంట్లో వేసుకొని మొత్తం బాగా కరగబెట్టాలా. మొత్తం కరిగిన తర్వాత మళ్ళీ అదే సిరంజిలోకి 1.5 ml నీళ్లు తీసుకొని కోడికైతే తాపాలా. కొంతమంది కరగబెట్టేస్తారు, కొంతమంది ట్యాబ్లెట్లు అంతే వేస్తారు. కాకపోతే ట్యాబ్లెట్ వేస్తే గొంతులు ఇరక్కపోద్దేమో అని నేనైతే మొత్తం కరగబెట్టేసి అయితే అదే నీళ్లు వేస్తున్నా. మీరు ట్యాబ్లెట్ వేసేదానికంటే ఇట్లా నీళ్లు తాపడమే ఉత్తమం. మీరు కూడా నీళ్ళే తాపండి, ఎందుకంటే కోడి మింగడానికి కూడా బాగుంటుంది. అందుకని నేనైతే నీళ్ళే తాపుతున్నా. అట్లా ట్యాబ్లెట్ మొత్తం కరిగేదాకా చూశారు కదా ఎట్లా కరగబెడుతున్నానో. మీరు కూడా దంచుకొనైనా నీళ్ళల్లో వేసుకొని అట్లా కరగబెట్టచ్చు. నేనైతే ఇట్లా అయితే కరగబెట్టిన. మొత్తం కరిగిన తర్వాత అదే సిరంజిలోకి మొత్తం వాటర్ అంతా తీసేసుకొని కోడికైతే తాపేయాలా. కోడికి తాపేటప్పుడు కూడా గొంతులో సప్పును కొట్టకూడదు, చిన్నగా అయితే తాపాలా. గొంతులో ఒకటేసారి కొడితే మళ్ళీ ఊపిరితిత్తులకైతే పోయి కోడి చనిపోద్ది. అందుకు చిన్నగా తాపుతుండాలా. సైడ్కు పెట్టాలి. అది కూడా చూపిస్తాను నేను. 1.5 ml నీళ్లు తీసుకొని దాంట్లో ట్యాబ్లెట్ అయితే కరగబెట్టేసాం కదా, కోడికి చక్కగా పెట్టి నోట్లో గొంతులో గబక్కిన నొక్కగాకండి. ఇట్లా సైడ్కు పెట్టి కొంచెం వేసుకుంటా కొంచెం తాపుకుంటా అయితే కోడికి తాపాలా. లేకపోతే ఊపిరితిత్తులలోకి డైరెక్ట్ అట్టనే పోయి కోడైతే చనిపోయే ఛాన్సులు ఎక్కువ. అందుకే ఇట్లా పట్టుకొని కొంచెం అయితే తాపండి. మీరు కూడా మీరు ఏ మెడిసిన్ తాపినా ఈ విమరాలు అయితే ఖచ్చితంగా తాపాలా. ఎందుకంటే కోడి ఉదయం నుంచి ఏం తినక ఏం తాగక పూర్తిగా డల్ అయిపోయింది. ఇది బలం మందు. ఇది తాపినంబటే ఒక 5 నుంచి 10 నిమిషాలకు కోడికి బలం పుంజుకుంటుంది. కోడి కొంచెం యాక్టివ్గా తిరుగుతుంటుంది. కొంచెం బతికే ఛాన్సెస్ 100కు 95% పెరుగుద్ది ఈ విమరాలు తాపడం వల్ల. ఖచ్చితంగా అయితే విమరాలు కంపల్సరీ. నువ్వు ఏ మందు తాపినా ఏ మందు తాపకపోయినా విమరాలు అయితే కంపల్సరీ. కోడికి కొంచెం బలం రావడానికి విమరాలు అయితే తాపాలా. నేను విమరాలు 2 ml తాపిన, 3 ml తాపినా కూడా విమరాలు అయితే ఏం కాదు. పారాసిటమాల్ అట్ట కాదు, అది కోడి బరువును బట్టి హాఫ్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది. విమరాలు 2 ml 3 ml ఓకే, వాటికి సరిపోద్ది. ఒక్కసారే మనము ట్రీట్మెంట్ ఇచ్చింది. కోడి చూడండి మరుసటి రోజు ఉదయానికి ఎంత యాక్టివ్గా ఉందో. నేను సాయంకాలం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత లోపల వేసేసిన. ఇప్పుడు చూడండి కోడి తగ్గిపోయింది, దానా తింటుంది, నీళ్ళు తాగుతుంది. ఓకే, ఓవరాల్గా రికవర్ అయింది. వెల్ అండ్ గుడ్గా ఇప్పుడు బాగానే తిరుగుతుంది. ఇట్లా మనం వచ్చిన రోగాన్ని బట్టి ట్రీట్మెంట్ అయితే చేసుకుంటుండాలి. మనం కోడిని బట్టి కోడి ఎందుకు మెత్తగుందా, ఏమైంది, ఏ రోగం వచ్చింది అని చూసినంబటే తెలుసుకోగలిగితే
దానికి దగ్గర ట్రీట్మెంట్ ఇస్తే మన దగ్గర ఉన్న కోళ్ళల్లో ఒక్క కోడి కూడా చనిపోకోకుండా మనమైతే కాపాడుకోగలం. అలా కాపాడుకుంటేనే మన కోళ్ళ బిజినెస్లో మనమైతే ముందుకు పోగలం. అలా ₹1 అయితే సంపాదించుకోగలుగుతాం. లేదు మనకు తెలియదు, మనకి ఎటువంటి అవగాహన లేదనుకుంటే తొందరలో షెడ్ అయితే ఎత్తేయడం ఖాయం.